హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయిపోయిన గ్యాస్ సిలిండర్తో కనీసం ఒక టీ అయినా పెట్టుకునేంత గ్యాస్ వచ్చేలా మనం ఒక చిన్న చిట్కాని చేద్దాం. ఆ చిట్కా నేను అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను. అర్జెంటుగా గ్యాస్ అయిపోతే చూసారు కదా, ఖాళీ సిలిండరు ఎత్తి చూపించాను, అది ఖాళీగా ఉంది. సో దీని మీద మనం ఐడెంటిఫికేషన్ కోసం అని రాసుకుందాం. చూడండి సిలిండర్ ఎలా ఊగిపోతుందో, లెటర్ రాస్తేనే అంటే అది ఎంటీ సిలిండర్ అనేది అర్థం అనమాట. ఆల్రెడీ అక్కడ చూసారుగా, నా స్టవ్కి ఆల్రెడీ వేరే ఫుల్ సిలిండర్ ఉంది. దాని రెగ్యులేటర్ తీసి ఇప్పుడు నేను ఈ ఖాళీ సిలిండర్కి ఆ రెగ్యులేటర్ అనేది ఫిట్ చేస్తాను. ఒక్కొక్కసారి అర్జెంట్గా గ్యాస్ అయిపోతుంటుంది, మన దగ్గర స్పేర్ ఉండకపోవచ్చు, బుక్ చేయడం లేట్ అవ్వడం వల్ల. అలాంటప్పుడు మనకి చిన్నగా ఒక పాపకి ఒక పాలు మరగబెట్టడం, లేదంటే ఒక టీ చేయడం, అలాంటి చిన్నది ఏదైనా మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 10 to 15 మినిట్స్ వరకు మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది. చూసారుగా, ఇప్పుడు ఎంటీ సిలిండర్ పెట్టాను కదా, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ అవ్వట్లేదు, ఎందుకంటే అందులో గ్యాస్ లేదు కాబట్టి. ఇప్పుడు నేను హీటర్లో వేడి నీళ్ళు పెట్టానండి. ఈ వేడి నీళ్ళతోని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ఎంటీ సిలిండర్ కింద ఒక పెద్ద పాత్రలో వేడి నీళ్ళు వేసి ఎంటీ సిలిండర్ అనేది ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి చూస్తాను. చూసారుగా మనకి ఫ్లేమ్ ఎలా వచ్చిందో ఆన్ చేయగానే. సో ఇదండి చిట్కా. అర్జెంటుగా గ్యాస్ అయిపోయేటప్పుడు వేడి నీళ్ళు హీటర్లో పెట్టేసి అవి మనం సిలిండర్ కింద ఒక పెద్ద పాత్రలో వేసి పెట్టినట్టయితే అడుగున ఏదైతే కొంచెం గ్యాస్ ఉండిపోతుందో అది కరిగి మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది, గ్యాస్ వస్తుంది. కనీసం ఒక టీ చేసుకున్నంత వరకైనా సరే వస్తుంది. చూసారుగా ఎలా ప్లేస్ చేశానో, ఇలా ప్లేస్ చేయండి. మీకు ఒక 10 to 15 మినిట్స్ గ్యాస్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.